విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ చంచల్గూడకు చెందిన సైదా బేగం అనే మహిళను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైదా బేగంను విజయవాడకు తరలిస్తున్నారు. ఫారిన్ హ్యాండర్ ఆల్ హకీం షాకూర్ ద్వారా సోహెల్ బేగ్, షరీఫ్, డానిష్లు తీవ్రవాద సంస్థల వైపు వెళ్లేలా ప్రోత్సహించడంలో సైదా బేగం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఉగ్ర లింకుల కేసులో నిందితులు మహమ్మద్ రెహతుల్లా, మీర్జా సోహెల్, మహమ్మద్ డానిష్లను మంగళవారం విజయవాడలో సీఎంఎం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జైలుకు తరలించారు. పాకిస్తాన్లోని హ్యాండ్లర్తో సంబంధాలు ఏర్పరచుకొని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్తో పాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదం భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఉగ్రవాద చేరికలు, జిహాద్ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులు వీరికి పాకిస్తాన్ హ్యాండ్లర్లు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని యువకులతో వీరు గ్రూపులను ఏర్పాటు చేసి అందులో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉగ్రదాడులకు వారిని సన్నద్ధమయ్యేలా ఉసుగొల్పుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అరెస్ట్ అయిన వీరందరినీ లోతుగా విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పద్మావతి అందిస్తారు. గుడ్ మార్నింగ్ పద్మావతి, చెప్పండి. థ్యాంక్ యూ జగన్. ఎవరైతే ఈ ముగ్గురు యువకులు ఉన్నారో వీళ్ళని నిన్న ఏదైతే విచారించి కోర్టుకు పంపించారో వీళ్లే కాకుండా ఇంకొక యువతి షాయిదా బేగం, హైదరాబాద్ కు చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కోసం కూడా ప్రత్యేక బృందాలు అయితే వెళ్లి ఆమె కోసం గాలించడం జరిగింది. ఆమెని ఈ రోజు అదుపులోకి తీసుకొని ఇన్ని గంటల తర్వాత ఆమె ఇంటిని అన్నిటిని సోదా చేసి ఆమెని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆమెని అదుపులోకి తీసుకొని ఆమెని రహస్యంగా విచారిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది గగన. ఆమె సైదా బేగం ఎక్కడికి, అంటే హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారా లేదంటే విజయవాడ ప్రాంతానికి చెందినవారా? సైదా బేగం హైదరాబాద్ కు చెందిన మహిళగానే తెలుస్తుంది. ఆమెతో పాటు బీహార్ కు చెందిన ఇంకొక వ్యక్తి కూడా షహమ్మద్ దిల్కుష్ అనే వ్యక్తి కూడా ఉన్నారని కూడా, మరో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు గాలిస్తున్నారు. అతను కూడా పరారీలో ఉన్నారు, అతని కోసం కూడా గాలిస్తున్నారని కూడా తెలుస్తుంది గగన. అయితే సీఎంఎం కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లు తెలుస్తుంది. అసలు వారికి ఎప్పటి వరకు రిమాండ్ విధించారు? ఎప్పటి వరకు రిమాండ్ అనేది ఇంకా కోర్టులో హాజరుపరిచినట్టయితే వివరాలు ఏమీ రాలేదు గగన. ప్రస్తుతం విచారిస్తున్నట్టయితే సమాచారం ఉంది గగన. రైట్ పద్మావతి, థ్యాంక్ యూ.